రేపు బుధవారం రోజున రూ. 5 బిళ్ళతో ఇలా చేయండి. 5 కోట్ల అప్పున్నా సరే తీరిపోతుంది. అలానే కాకుండా అప్పులు తీర్చుకొని అప్పులిచ్చే స్థాయికి వెళ్ళటానికి ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుంది. కాబట్టి ఏంటంటేనండి, మర్చిపోకుండా రూ. 5 బిళ్ళ పరిహారం అనేది ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు. డబ్బుతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే, చాలామంది కూడా అప్పులతో సతమతం అయిపోతూ ఉంటారు, చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు, అప్పులు తీర్చుకోవాలని అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే, బుధవారం పూటండి రూ. 5 బిళ్ళ పరిహారం అనేది కరెక్ట్గా పనిచేస్తుంది అనమాట. 5 అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు. రూ. 5 బిళ్ళతో ఏది చేసుకున్నా కానీ మనకేంటంటే ఫలితం వస్తుంది. డబ్బు పరిహారం కాబట్టి దానితో మనము అంటే పరిహారం చేసుకున్నాం. అలానే కాకుండా మన సమస్యకు పరిష్కారాన్ని చూపించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక అది మనకు సిద్ధింపబడుతుందని చెప్పొచ్చు. అందుకే మీరు బుధవారం పూట ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం పొందండి. అలానే ఏంటంటే, ఈ పరిహారాన్ని మనం ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేంటంటే కనుక గణపతి పటం ముందు చేయొచ్చు, లక్ష్మీ గణపతి పటం ముందు కూడా మనము ఈ పరిహారం చేయొచ్చు. అంటే లక్ష్మీదేవి పటం ముందు కూడా చేసుకోవచ్చు అండి. కాబట్టి ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉండే పూజ గదిలో ఉండే గణపతి పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ ఈ పరిహారం చేయండి. అప్పు తీరుతుంది, అప్పు తీరే మార్గాలు తెలుస్తాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ సుడి కూడా తిరిగిపోతుంది, మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మనకేంటంటే కనుక చిన్న అప్పున్న అప్పున్నట్టే, పెద్ద అప్పున్న అప్పున్నట్టే కదండి. మనకు అంటే మన స్తోమతకు తగ్గట్టు మనం అప్పు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటంటే కనుక స్తోమతకు మించి కూడా మనం అప్పు చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా మనం అప్పుని తీర్చుకోలేక అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం. చేసేటప్పుడు అప్పు బాగానే చేస్తామండి, కడతాంలే, ఏదో ఒకటి అమ్ముకుంటాంలే, చేసుకుంటాంలే అన్నట్టుగా మనం ఏంటంటే అప్పు చేస్తాం. దానికి ఏంటంటే వడ్డీల మీద వడ్డీలు, ఇంట్రెస్ట్లు కట్టి కట్టి ఏంటంటే అలసిపోతూ ఉంటాం. అసలు అనేది తీరదు, ఆ వడ్డీ అనేది అలానే పెరుగుతూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం ఏంటంటే ఏదైనా పరిహారం ఉంటే బాగుండు, చేసేసుకుని చక్కగా ఫలితం పొందేవారము, ఏదైనా పరిహారం ఉంటే అప్పులు లేకుండా ఉండేవాళ్ళము అన్నట్టుగా ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఆలోచించుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మనం ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి ఆ తల్లి అంటే లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో ధనాన్ని మనకు సమకూరుస్తుంది, డబ్బుని అందిస్తుంది. అలానే కాకుండా ధన ద్వారాలను తెరిపిస్తుంది, ధనం వచ్చేలాగా చేస్తుంది, సంపాదన పెరిగేలాగా చేస్తుంది, చక్కటి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుందంటే కనుక ఒక డబ్బు రూపంలోనే కాదండి, ఒక బల రూపంలో, అంటే మన ఎదుగుదలలో, అలానే కాకుండా ఏంటంటే మనకు ఒక ధైర్యం రూపంలో, అలానే కాకుండా ఏదైనా సరే అమ్ముడు పోవటం లేదు, ఈ వస్తువును అమ్ముకోవాలనుకున్నాం, ఇది అమ్మేసి మేము అప్పు కొట్టాలి, ఇలా మనం అనుకుంటూ ఉంటాం కదా. ఇలాంటి వాటిల్లో కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఖచ్చితంగా ఏంటంటే కనుక మన సుడిని తిప్పుతుంది, మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఈ పరిహారాన్ని అంటే మీకు మీరే చేసేసుకోండి, ఇతరులతో పంచుకోకండి. మీరు అనుకోవచ్చు ఎప్పుడు కూడా ఏ పరిహారం ఎవరికి చెప్పకూడదు అంటారు కదండి. అంటే కనుక మనకు పరిహార శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడుతుంది. మనం పరిహారం చేసేటప్పుడు ఇతరులకు చెప్పుకుంటే అది పెద్దగా సిద్ధింపబడదు. ఎందుకంటే కనుక మనం చెయ్యక ముందుకే, మనకు ఫలితం రాకముందుకే మనం ఇతరులతో పంచుకోకూడదు. మనకు ఫలితం వచ్చిన తర్వాతే మనం ఏంటంటే కనుక నలుగురితో పంచుకోవాలని ఈ యొక్క పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి మీరండి ఈ పరిహారాన్ని చెయ్యండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అలా మీరు ఫలితాన్ని పొందుతారు, కానీ వెంటనే ఫలితం వస్తుందని కాదు, కొంచెం సమయం అయితే పడుతుంది. ఖచ్చితంగా అయితే ఫలితాన్ని అయితే మనం కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. అందుకే మీరేంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అంటే మనము తలస్నానం చేసుకోవాలండి. ఎందుకంటే మనం పరిహారం చేస్తున్నాం, దీపం పెట్టుకుంటాం, ఇవన్నీ కూడా చేస్తాం కాబట్టి తలస్నానం చేయండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఉతికిన బట్టల్ని ధరించండి. ముందుగా గణపతిని పూజించుకోండి. అంటే మనం బుధవారం గణపతిని పూజిస్తే చాలా మంచిది. మనకుండే విఘ్నాలన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా పనుల్లో ఆటంకాలు, అడ్డంకులు కూడా తొలగిపోతాయి. గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే మనం ఏదైనా పూజ చేస్తే, కార్యక్రమం ఏదైనా చేసుకున్నా సరేనండి, మనం ముందుగా గణపతిని పూజిస్తాం కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఇలాగే గణపతిని పూజించుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ దగ్గర ఉండే పుష్పాలతో గణపతిని, లక్ష్మీదేవిని ఇలా అలంకరించుకోండి. మీ దగ్గర ఉండే పుష్పాలతోనే అలంకరించుకొని దీపారాధన చేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మీరు అంటే 4-5 రూపాయల బిళ్ళలు తీసుకోండి. ఇలా బంగారు రంగులో ఉండే 5 రూపాయలు తీసుకుంటే చాలా మంచిదండి. అలా లేవండి మా దగ్గర అనుకుంటే నార్మల్ అయినా సరే తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కనుక బంగారు రంగులో ఉండే 5 రూపాయలు ఏంటంటే కనుక కొంచెం పవర్ అధికంగా ఉంటుందన్నమాట. అలా ఏంటంటే మనకు ఫలితం వస్తుంది. కాబట్టి మీరు ఇలా దొరికితే అది తీసుకోండి. అది దొరకకపోతే నార్మల్ అయినా సరే 4 తీసుకోండి, ఎక్కువగా ఏం అవసరం లేదు. 4 అంటే 20 రూపాయలండి. ఇలా విడివిడిగా తీసుకోవాలి, 5 రూపాయలు తీసుకున్న తర్వాత మీరు ఒక చిన్న బౌల్ తీసుకోండి. గాజు బౌల్ అయితే చాలా బెటర్, లేదంటే స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి కూడా మనం వాడుకోవచ్చు. అవి తీసుకొని ఏంటంటే అందులో ముందుగా పసుపు పోసిన తర్వాత అందులో మనం ఏంటంటే నీళ్ళను పోసేసి మనం చిన్న బ్యాటర్ లాగా ఇలా కలుపుకోవాలండి. అలా కలిపేసుకున్న తర్వాత ఈ 5 రూపాయల బిళ్ళలు తీసేసుకొని మీరు సంకల్పం చెప్పుకోండి.
అంటే మీ అప్పు తీరాలి, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, అప్పు అనేది జీవితంలో ఉండకూడదు, అప్పు తీర్చుకునే మార్గాలు మాకు తెలియాలి, అలానే కాకుండా ధనం 4 వైపుల నుంచి కూడా రావాలి, ఇలా మీరు సంకల్పం చెప్పుకోండి. ముఖ్యంగా మీరు అప్పు కోసం చేస్తున్నారు కాబట్టి అప్పుకు సంబంధించిన సమస్య అంటే చెప్పండి. ఇలా చెప్పేసిన తర్వాత ఏంటంటే 5 రూపాయల బిళ్ళలు మునిగేలాగా పసుపుని పోయండి. 1 టీ స్పూన్ పసుపు, అలానే కాకుండా గంధం కూడా కలుపుకోవచ్చు అండి. మంచి అష్టగంధం ఉంటుంది కదా, అది కూడా కలపొచ్చు. అలా కలిపేసి కూడా ఏంటంటే మనం ఈ మిశ్రమాన్ని తయారు చేయాలన్నమాట. అంటే మనము ఈ 5 రూపాయల బిళ్ళలు ఏంటంటే కనుక మనం కలుపుకున్న మిశ్రమం ఉంటుంది కదా, అంటే పసుపు మిశ్రమం, అందులో ఏంటంటే 5 రూపాయలు పూర్తిగా మునిగిపోవాలండి. అలా కలుపుకోండి. కొంచెం 1 స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా పోసుకోండి. అందులో నీళ్ళు పోసేసి మరీ అంటే నీళ్ళలాగా కాకుండా కొంచెం ఇలా మనం ఎలాగైతే దోశ బ్యాటర్ని కలుపుకుంటాం కొంచెం గ్రేవీ ఇట్లా థిక్గా ఉండేలాగా చూసుకోండి. అలా పోసేసిన తర్వాత అందులో 5 రూపాయల బిళ్ళల్ని పట్టుకొని సంకల్పం చెప్పుకొని అందులో వేసేసుకున్న తర్వాత ఏంటంటేనండి చక్కగా గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. మీరు చెప్పే సంకల్పం పైన ఏంటంటే కనుక పరిహారం ఆధారపడి ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే పరిహారం అనేది సిద్ధింపబడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఇలా బుధవారం రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మీ వీలుని బట్టి మీరు ఎప్పుడైనా చేయొచ్చు. ఉదయం చేస్తే 12 లోపు చేసుకోండి, సాయంత్రం చేస్తే 6 దాటిన తర్వాత చేయండి. అంటే సంధ్యా సమయం ఉంటుంది కదా, ఆ సమయంలో కూడా మనం చేయొచ్చు. అలా చేయటం వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చండి. ఇలా చేసిన తర్వాత మీరు అంటే ఒక రాత్రంతా కూడా మనం పెట్టుకుంది ఈ పాత్ర ఉంటుంది కదండి, మీరు గణపతి పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ అలాగే వదిలేయండి. ఇదేంటంటే మళ్ళీ బుధవారం వరకు వదిలేసుకోవచ్చు. ఒకవేళ మీకు తీయటం అంటే వీలు లేదు, తీయట్లేదంటే వారం రోజులు పెట్టుకోవచ్చు. లేదండి వారం పెట్టలేమనుకుంటే కనుక మీరు అంటే ఉదయం చేసుకుంటే రాత్రంతా కూడా నిద్రించిన తర్వాత మరుసటి రోజు మనం ఆ పసుపు మిశ్రమం అనేది కొంచెం ఆరిపోతుంది కదండి, అంటే లైట్గా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఏంటంటే కనుక అందులో నుంచి 5 రూపాయల బిళ్ళలు తీసుకోవచ్చు. లేదంటే కనుక అది గట్టి పడింది అనుకోండి పసుపు, అందులో కొద్దిగా నీళ్ళను పోసేసి ఈ 5 రూపాయల బిళ్ళలు తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఆ పసుపు మిశ్రమం అంతా కూడా ఒక చెట్టు మొదట్లో పోసేయండి, తొక్కుట్లో పోయకూడదు. ఎందుకంటే దేవుడి ముందు పెడతాము, పూజిస్తాము, అలానే కాకుండా మన సంకల్పం చెప్పుకుంటాం, ఇవన్నీ చేస్తాం కాబట్టి మనం తొక్కుట్లో పోయకూడదు. ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు అనమాట. కాలువల్లో ఇలా పోయకూడదండి. ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేసి అక్కడే అంటే ఆ గిన్నెని కడిగేసి అక్కడే పోసేయండి. ఆ తర్వాత ఈ 5 రూపాయల బిళ్ళల్ని తుడ్చండి, కడగకండి నీళ్లతో. కడిగితే దాని పవర్ అనేది దిగిపోతుంది అనమాట. అందుకే మీరు 5 రూపాయల బిళ్ళలు ఏంటంటే చక్కగా తుడ్చండి, ఒక క్లాత్ సహాయంతో కానీ లేదంటే కనుక ఇలా ఒక న్యూస్ పేపర్ సాయంతో కానీ చక్కగా తుడిచిన తర్వాత ఆ 5 రూపాయల బిళ్ళల్ని తీసుకొని మీరు ఏం చేయండి కనుక దగ్గరలో ఉండే గణపతి ఆలయం కానీ లేదంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావించుకునే అమ్మవారి ఆలయాలు ఉంటాయి కదండి, అలా మీకు దగ్గరలో లక్ష్మీదేవి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళండి. లేదంటే కనుక అమ్మవారి యొక్క రూపంగా భావించుకొని కూడా మీరు అంటే ఇలా మనకు గుళ్ళు ఉంటూ ఉంటాయి కదా, అక్కడ హుండీలు ఉంటూ ఉంటాయి. చిన్నగా మనకి ఏంటంటే కనుక వేప చెట్ల దగ్గర గుళ్ళు ఉన్నా అక్కడ హుండీలు ఇలా ఉంటూ ఉంటాయి కదండి కొన్ని చోట్ల. అలా మీకు ఒకవేళ దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళేసి మీరు ఆ హుండీలో ఈ 5 రూపాయల బిళ్ళలు వేసేయాలన్నమాట 4. కానీ అందులో నుంచి మనం ఒక్క 5 రూపాయల బిళ్ళను కూడా తీసుకోవచ్చు, అంటే తీసుకోకూడదు. అలానే ఏంటంటే కనుక మనము ముఖ్యంగా ఈ 5 రూపాయల బిళ్ళని మాత్రమే వాడాలి, అక్కడ చిల్లర నాణ్యాలు లాంటివి వాడకూడదు. మనకేంటంటే పరిహార శాస్త్రంలో ఇది ఈ విధంగానే చెప్పబడుతుందండి. ఇలా 5 రూపాయల బిళ్ళలనే తీసుకుని 5 రూపాయల బిళ్ళలతోనే మనం పరిహారం చేసుకుంటేనే ఫలితం ఉంటుందని చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మనకేంటంటే అప్పు తీర్చుకునే మార్గం తెలుస్తుంది, అప్పులు ఇచ్చే స్థాయికి వెళతాము, చక్కగా అప్పును తీర్చుకోగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకు 5 కోట్ల అప్పు ఉందంటే కనుక 5 కోట్లు మనం వెంటనే తీర్చమండి. అంటే ఆ మార్గం అనేది మనకు తెలుస్తుంది, ఆ మార్గంలో మనం వెళ్తాము, మన అప్పు అనేది తీరిపోతుంది, మనకు బాగుంటుంది, అద్భుతమైన ఫలితం అయితే మనం చూడగలుగుతాము. ఇలా మనం ఏంటంటే మెల్లిమెల్లిగా అప్పులను మనం తీర్చుకునే స్థాయికి మనం వెళ్తామన్నమాట. ఆ ఎదుగుదలను మనం చూడగలుగుతాము. అప్పు ఎలా తీరుతుంది, ఆ తల్లి మనని ఎలా అనుగ్రహిస్తుంది, ఇవన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్టు ఆ తల్లే మనకు చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేయండి. 5 రూపాయలే కదా, ఏమవుతుందంటే కనుక 5 రూపాయలండి మానవ జీవితాన్ని మార్చేస్తాయి. లక్ష్మీదేవికి 5 రూపాయల బిళ్ళ అంటే ఈ 5 అనే సంఖ్య ఇష్టం అన్నమాట. ఇలా మనకేంటంటే కనుక రూపాయల్లో 5 రూపాయలు ఇలా అమ్మవారిని పోలుస్తూ ఉంటారండి. 5 అంటే అమ్మవారికి ఇష్టం, 1 అంటే శివుడికి ఇష్టం, ఇలా కొన్ని అంకెశాస్త్రాల్లో చెప్పబడుతున్నాయండి. కాబట్టి ఏంటంటే 5 రూపాయల బిళ్ళ పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. మనకంతా కూడా ఏంటంటే కనుక పరిహారం అనుకూలించేలాగా చేస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక చక్కగా ఈ పరిహారం మనకు సిద్ధింపబడటంతో పాటు మన అప్పు అనేది తీరుతుంది. మనం కూడా ఏంటంటే ఎదుగుదలను చూడగలుగుతాం అన్నమాట. డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం, ధనం వచ్చినా కానీ చేతిలో నిలవదు. అప్పు తీర్చుకోవడానికి ఏంటంటే కనుక ఏదైనా అమ్మినా సరే అప్పు కట్టలేకపోతూ ఉంటాం. కొన్నిసార్లు మన దగ్గర డబ్బు ఉన్నప్పటికీ కూడా మనము ఇవ్వలేకపోతూ ఉంటాం కదండి, బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేయటం వల్ల ఒకవేళ మన దగ్గర డబ్బు ఉందనుకోండి, ఆ డబ్బు వృధా ఖర్చులకు పోకుండా అదేంటంటే అప్పు కట్టే కిందికి పోతుంది. మనము మన లైఫ్లో మనకు డబ్బు సరిపోకనో లేదంటే కనుక మనకు మన దగ్గర లేకనో మనం ఏంటంటే అప్పులు చేస్తూ ఉంటాం, అప్పులు చేసేసి ఇబ్బంది పడుతూ ఉంటాము. అప్పులు చేసినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. చాలని లైఫ్లో అనేది కామన్గా ఎవరైనా అప్పులు చేస్తారండి, కానీ అప్పును తీర్చుకునేటప్పుడే కదా చాలా ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది. చాలా వరకు కూడా
నరకాన్ని అనుభవిస్తుంటాం కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. ఇది చెయ్యండి, బుధవారం పూట చెయ్యండి. బుధవారం పూట చేసుకొని మీరు చక్కగా ఫలితం పొందండి. ఒకటే బుధవారం చేయాలండి అంటే కనుక మనకైతే శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే 1-2 బుధవారాలు చేయొచ్చు. ఇదేంటంటే నార్మల్గా బుధవారము అలాగే కాకుండా ఏంటంటేనండి సోమవారం కూడా మంగళవారం కూడా చేసుకునే పరిహారం. మంగళవారం చేయొచ్చు, బుధవారం చేయొచ్చు. ఈ 2 వారాల్లో ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను మనం చూస్తాము. అలానే దైవానుగ్రహాన్ని కలిగించుకోగలుగుతాము. అప్పు తీర్చుకునే మార్గాలను మనకు అంటే ఆ తల్లి చూయిస్తుందన్నమాట. ఈ మార్గంలో వెళితే అప్పు తీరుతుంది, ఈ మార్గంలో మనము అంటే నడవటం వల్ల అప్పులు అనేవి మనకు అంటే తొలగిపోతాయి, ఇలాంటివి ఉంటూ ఉంటాయన్నమాట. ఇలా మనకేంటంటే కనుక ఆ తల్లి ఒక బలం రూపంలో కూడా అనుగ్రహాన్ని ఇస్తుంది, సంపాదన పెంచుతుంది, చక్కటి అభివృద్ధిని ఇస్తుందన్నమాట. అలా కూడా ఆ మార్గాలలో కూడా మనకు అప్పు అనేది లేకుండా చేయటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. మొత్తానికి అయితే ఏంటంటే కనుకనండి అప్పునైతే మనం తీర్చుకోగలుగుతాం. కొంచెం అంటే స్లోగా పనిచేయొచ్చు కొంతమందికి ఈ పరిహారం, కొంతమందికి ఏంటంటే కనుక ఫాస్ట్గా పనిచేయొచ్చు. కానీ ఖచ్చితంగా అయితే పనిచేస్తుంది, మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు, ఆశ్చర్యానికి గురవుతారు. ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది, ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది. అలానే మీకుండే ఇబ్బందులన్నిటిని కూడా తీసేస్తుంది. కాబట్టి ప్రయత్నించి ఫలితం పొందండి, తిరుగుండదు.